రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడని, ప్రభాకర్ను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లాడంటూ మంత్రి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని హరీష్ రావు చెప్పొచ్చారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏ విమానంలో వెళ్లారో ఎక్కడ కలిశారో నిరూపిస్తానన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ ప్రమాణం చేస్తారా? నేను దేనికైనా సిద్ధమే అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాలు విసిరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడని, ప్రభాకర్ను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లాడంటూ మంత్రి ఆరోపించారు. ఇక ఇప్పట్లో తెలంగాణకు రావద్దని హరీష్ రావు చెప్పొచ్చాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏ విమానంలో వెళ్లారో ఎక్కడ కలిశారో నిరూపిస్తానన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా? నేను దేనికైనా సిద్ధమే అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాలు విసిరారు. హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎప్పుడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్ లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM కు నిన్న హైదరాబాద్ లో దిగిండు. చికాగో పక్కకు అక్కడ కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. ఆయన దగ్గర పోయి మాట్లాడి, నువ్వు ఇప్పటింతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్డు నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మీరు 4 రోజులు అయింది. మీరు రాసి, మా ప్రభుత్వం రాసి 1 నెల అయింది. రెడ్ కార్డు నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. ఇక ముందు పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్ అయిన ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాన్ని చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్ నువ్వు. నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది.